ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వేసుకోవడం వల్ల ఈ డ్రెస్ కి ఇంత అందం వచ్చింది. ఏంటి మళ్ళీ బిస్కెటా? కాదంజలి, యు లుక్ సో బ్యూటిఫుల్. ఎంత మోడర్న్ గా ఉన్నావు. నీకు ఈ డ్రెస్ ఎంత బాగా సూట్ అయిందో తెలుసా? థ్యాంక్స్. అయినా ఇంత పర్ఫెక్ట్ గా సరిపోయే సైజ్ ఎలా తీసుకొచ్చా? నా మనసంతా నువ్వే ఉన్నావు. అది చాలదా? నమ్మొచ్చా? అబ్బా, ఈ అమ్మాయిలు నిజం చెప్తే అస్సలు నమ్మరు కదా. అవునా? ఇదే మాట ఎంతమంది అమ్మాయిలకి చెప్పావు? హే ఒట్టు, ఇదంతా ఏదో నిన్ను ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నది కాదు. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆ ఇష్టమే ఈ రోజు నిన్ను ఇంత అందంగా చూపిస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా. నాకు ఇలాగే మోడర్న్ గా తయారవ్వాలని ఉంటుంది, కానీ పెళ్ళైపోయింది కదా. కమాన్ అంజలి, సొసైటీలో ఇలా కనబడే వాళ్ళంతా ఆల్మోస్ట్ నీలాగే పెళ్ళైన వాళ్లే. హ్యాపీగా ఆఫీస్కి వెళ్తుంటారు, షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళు వర్కింగ్ విమెన్, నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే ఇంతే. మై గాడ్, నీ చుట్టూ నువ్వు చాలా లక్ష్మణ్ రేఖలు గీసేసుకున్నావు. ఎనీవేస్, హౌస్ వైఫ్ గా ఉండడం చాలా కష్టం. యూఆర్ రియలీ గ్రేట్. సెల్యూట్ టు ఆల్ హౌస్ వైఫ్స్. థ్యాంక్ యూ. హే చూడు, ఎంత అందంగా ఉన్నావో. నీకో విషయం తెలుసా? నిన్ను బాయ్ అంటారు, నన్ను మ్యారీడ్ ఉమెన్ అంటారు. కానీ మనిద్దరిది ఇంచుమించు ఒకటే ఏజ్. ఇంతకంటే ఘోరం ఏంటంటే నా ఏజ్ అమ్మాయే నన్ను ఆంటీ అంటుంది. ఇప్పుడు ఒకసారి బయటికెళ్ళి చూడు, కుర్రాళ్ళు కూడా నీకోసం క్యూలు కడతారు. వినడానికి చాలా బాగుంది. ఈ ఏజ్కే 2 పిల్లల తల్లిని. చూస్తుండగానే లైఫ్ అంతా అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి ఏవేవో కలలు కన్నాను, బట్ లైఫ్ ఇస్ గాన్. కమాన్ అంజలి, నువ్వు ఎక్కడైతే లైఫ్ అయిపోయింది అనుకుంటున్నావో నేను అక్కడి నుంచే లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటున్నాను. ఇది ఎండ్ కాదు, ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్. ఇప్పుడు నీకు నచ్చినట్టు రెడీ అవు. నీలో ఎప్పుడో దాచేసుకున్న అమ్మాయిని నేను బయటికి తెప్పిస్తానుగా. నీకన్నా నేను ఇప్పటి వరకు చూడలేదు. అది నేను నీకిప్పుడు ప్రూవ్ చేస్తాను. అందుకే నాకు కోపం వస్తుంది. మా అమ్మాయిలకి అందంగా కనిపించాలంటే ఇష్టం, ఇలా తయారవ్వాలని ఉంటుంది, మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవాలని ఉంటుంది. కానీ అలా కనిపిస్తే చాలు హాట్ అని ఏవేవో పేర్లు పెడతారు. మీరు చూడ్డం, మమ్మల్ని పొగడ్డం, ఇవన్నీ బానే ఉంటాయి. అలా మా ఇష్టాల్ని చూస్తూ ఎంజాయ్ చేసేంత వరకు పర్లేదు. కానీ మమ్మల్ని వేరే దృష్టితో చూస్తూ రకరకాల కామెంట్స్తో మా రెస్పెక్ట్ తగ్గించి మాట్లాడతారు. మేము మాకు నచ్చినట్టుగా కనిపించడం కూడా తప్పేనా? అంజలి, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కాంప్లిమెంట్స్ మాత్రమే. నా దృష్టిలో నువ్వు అంత బాగుంటావు. మరి యూర్ సో క్యూట్. థ్యాంక్ యూ. అంజలి, ఏంటిది? నాలాంటి హౌస్ వైఫ్ కి ఎక్స్పోజింగ్ సరిపడదు. నేనేం టీనేజ్ గర్ల్ని కాదు కదా. నువ్వు ఎలా ఉన్నా నా కంటికి మాత్రం బాగానే ఉంటావు. రా, నీకు మంచి పిక్చర్స్ ఇస్తా. కమ్.